రేవంత్ రెడ్డిని ఎవరైనా మాట్లాడితే అది జోకుడు అవుతుందా? ఆయన దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉంటారు, ఏదైనా మాట్లాడితే అది జోకుడు అవుతుందా? కేసీఆర్ దగ్గర ఉంటారు, వాళ్ళు మాట్లాడితే జోకుడు అవుతుందా? కేటీఆర్ దగ్గర ఉంటారు, ఎవరైనా మాట్లాడితే జోకుడు అవుతుందా? అది కాదు. ఒక నాయకుని పద్ధతులు ఎట్లుండాలో అనేది పద్ధతులు ఆ నాయకుని దగ్గర, ఈటలన్న దగ్గర ఉన్నాయి. అది ప్రతి నాయకునికి తెలుసు ఈటలన్న ఇట్లాంటి మనిషి అనేది. బీజేపీలో వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు ఈటల రాజేందర్ ఎలాంటి నాయకుడు అనేది. ఎలాంటి నాయకుడు అనేది ప్రజలు, తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు. ఒకవేళ బీఆర్ఎస్ మీకు ఒక్క మాట చెప్తాను, 1400 ఓట్లు ఉండే గజ్వేల్లో, 70,000 ఓట్లు తెచ్చినాం. 1400 ఓట్లు ఎక్కడ, 70,000 ఓట్లు ఎక్కడ? అవును, మీరు ఈటల రాజేందర్కి ఏముంది, ఎందుకు వేయాలి ఓట్లు అని 70,000 గజ్వేల్ ఎందుకు వేశారు కేసీఆర్ మీద? ఓకే, నాయకుడు ఒక ఇక్కడ హుజురాబాద్ ఎమ్మెల్యే వచ్చి గజ్వేల్లే పోటీ చేసిండు సీఎం మీద అంటే 70,000 ఓట్లు వచ్చినాయి అంటే ఎలాంటి నాయకుడు మీరు మీరు అర్థం చేసుకుని వాళ్ళు. ఇంకా నాయకుడిని చూసే కదా ఓట్లు వేస్తారు 70,000, అది కూడా కేసీఆర్ మీద. కానీ గెలిచుంటే బాగుండేదేమో, ఒక్కసారి ఆలోచించలేదు. గెలిచుండే బాగుండే. ఇక మా తప్పిదాలు ఉన్నాయి, కొన్ని పార్టీ తప్పిదాలు ఉన్నాయి, అన్ని వల్ల ఇక మేము ఓటమి పాలైపోయినాము. దానికి మేము బాధపడుతున్నారు మీరు. ఓటమి అయినాక చాలా రోజులు మేము కోలుకోలేదు అనుకోండి. మేమంటే నేను కోలుకోలేదు చాలా రోజులు, కానీ తర్వాత సర్దుబాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది ఇక రోజు. కానీ ఏంటంటే అట్లాంటి నాయకుడు ఓడిపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఉండాలి అసెంబ్లీలో అని అనిపిస్తుంది. ప్రజల గురించి మాట్లాడే నాయకుడు ఉండాలి, కాన్స్టిట్యున్సీల గురించి మాట్లాడే, తెలంగాణ గురించి మాట్లాడే నాయకుడు ఉండాలి అని. ఆయన గురించి మనం చూసినాం. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, చంద్రబాబు, అందరితోని కొట్లాడి ఉద్యమకారుడు ఓటమి పాలైన అంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. మరి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయా ఈటల రాజేందర్ గారు? 100% మేము మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నాము, భారీ మెజార్టీతో గెలుస్తాం. ఎన్ని మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? చెప్తున్నా కదా, భారీ మెజార్టీతో గెలుస్తాం. అక్కడ 37-38 లక్షల ఓట్లు ఉన్నాయి. 50% అయినా ఓటింగ్ అయినా మేము 2 లక్షలు. మీరు చెప్తున్నట్టు ఈటల రాజేందర్ గారికి మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ వస్తే ఓకే, మరి రాకపోతే పరిస్థితి ఏంది? వస్తుంది, రాకుండా అట్లాంటి నాయకుడు రాకపోతే పరిస్థితి ఏంది? ఏముండదు, వస్తుంది. రాదు అనే సమస్య ఉండదు, రాదు అనే సమస్య. సరే, వస్తుందని అనుకుందాం. ఒకవేళ రాకపోతే పరిస్థితి నేనేమంటున్నా, ఆల్రెడీ అది టికెట్ వచ్చేసింది, కానీ అది అఫీషియల్ అనౌన్స్మెంట్ మీకు చెప్పిందైనా మాకు తెలుసు. అట్లాంటి నాయకునికి కేంద్రం వదులుకోదు. కేంద్రం అమిత్ షా, మోడీ గారు, లడ్డా గారు ఈటల రాజేందర్ని వదులుకుంటానికి రెడీ లేరు. అందరు వెళ్ళిపోయారు, కానీ ఈటల రాజేందర్ గారు బీజేపీని వదిలిపెట్టి వెళ్ళలేదు. చాలా మంది వెళ్ళిపోయారు. ఒకవేళ ఎంపీ టికెట్ కనుక రాకపోతే తెల్లారే కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఈటల రాజేందర్ అదంతా ఊహాగానాలు. నేనేమంటున్నా, ఈటలన్న మొన్ననే చెప్పిండు, నేను ఏ పార్టీ మారబోను. వేరే వాళ్ళకి కూడా చెప్పిండు, పార్టీ మారబోకండి, మంచి పద్ధతి కాదు అది. నేను పార్టీ మారలేదు, నన్ను పార్టీ నుంచి గెంటేస్తే వచ్చినని. నేను పార్టీ మారే మనిషిని కాదు. ఎవరైనా పార్టీ మారినా నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ఓపెన్ గా చెప్పిన మనిషి ఆయన. ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పిండు. కానీ మీరు పార్టీ మారుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. తప్పుడు సమాచారం అది. రామిడి వెంకటరెడ్డి గారు ఎప్పుడు వెళ్ళబోతున్నారు కాంగ్రెస్? నేను ఏమంటున్నా, ఈటలన్న విషయం మీరు అడిగారు, నేను చెప్పిన నా విషయం చెప్తా. చెప్పండి. మల్కాజ్గిరి సీట్ ఈటలన్నకు రాకుంటే, మల్కాజ్గిరి సీటు ఈటలన్నకు రాకుంటే నేను బీజేపీ వదిలేసి ఏ పార్టీలోకి వెళ్తారు అది తర్వాత డిసైడ్ చేస్తా. మీతో చెప్పే చేరుతా. మరి మీ గురువు గారేమో బీజేపీలో ఉంటారు, మీరు వేరే పార్టీ. నేనేమంటున్నా, మల్కాజ్గిరి సీట్ రాకుంటే ఈటలన్నకు 100% నేను వేరే పార్టీలకు పోతా. గతంలో నా ఇంటర్వ్యూలోనే వేరే పార్టీలకు పోతా, ఆ క్యాండిడేట్ కి గెలిచే అంత సాయం చేస్తా. ఎందుకు అప్పుడు ఈటల రాజేందర్ గారిని వదిలేస్తారా? టికెట్ రాకుంటే నేను ఓటమి పాలైండి ఆయన. అంటే అధికారం ఎక్కడ ఉంటేనే అక్కడ ఉంటారు మీలాంటి వ్యక్తులు. మేము ఇప్పుడు బీజేపీలో ఇన్ని రోజులు అధికారం ఉండేనా? తెలంగాణలో ఉండేనా? లేదు. మేము ఎన్లున్నాం బీజేపీలో ఉన్నాం కదా, అవును, కొట్లాడినాం కదా. మేము అదంటలే, మంచి నాయకుడికి టికెట్ ఇవ్వాలి, అట్లాంటి నాయకుడు ఉండాలి, ప్రజలలో ఉండాలి, పెద్ద సభలు ఉండాలి. చిన్న సభ ఎలక్షన్ లేకపోతే పెద్ద సభలు ఉండాలి. నాకు చాలా పనులు అవుతాయి ప్రజలకు, తెలంగాణకి అట్లాంటి నాయకుడిని పెద్ద సభకు పంపిస్తే మనకు చాలా పనులు అవుతాయి. తెలంగాణ చాలా డెవలప్ చేస్తాడు ఆయన. ఇప్పుడున్న బీజేపీ ఎంపీలు చేసింది ఏంది? ఒకవేళ రేపు ఈటల రాజేందర్ గారు అందరు చేసిర్రు, ఎవరు చేయలేదు, ఎవరు కిషన్ రెడ్డి గారు చేయాల్సింది కిషన్ రెడ్డి గారు మాట్లాడి తెచ్చిర్రు, బండి సంజయ్ గారు మాట్లాడి తెచ్చిర్రు, స్వయం బాపురావు ఆయన ఏం మాట్లాడిండు ఆయన తెలుసు,
ధర్మపురి అరవింద్ గారు అయితే మీరు చెప్పొద్దు, పసుపు బోర్డు తెచ్చిడు, అవి తెచ్చిండు, అన్ని తెచ్చిడు. ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ సీట్లు గెలిచిర్రు. అది కాదు కానీ అందరు కలిసి చేసిర్రు. కానీ నేనేమంటున్నా అంటే మల్కాజ్గిరి సీటు కంపల్సరీ ఈటల రాజేందర్ అన్నకి ఇవ్వాలి. ఎవరో ఎల్లయ్య పుల్లయ్య పార్టీలో లేని వాళ్ళు 50 అడుగుల ఓడింగ్లు వేసుకొని గోడ రైటింగ్లు రాసుకొని ఫ్లెక్సీలు వేసుకొని స్కూళ్ళల్లో ప్యాడ్లు వంచి బుక్స్ వంచి ఏదో నాకు సీట్ వస్తుంది అనేది తప్పు మాట అని నేను అంటాను. మీరు కూడా సార్వత్రిక ఎన్నికల్లో వంచారు కదా మరి, గడియారాములు గొడుగులు అవన్నీ. నేనేమంటున్నా వాటి గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఎవరు వంచలేదు, అందరు వంచుతారు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అది నేను ఎలక్షన్ రాకముందు విషయం చెప్తున్నా మీతో. నేను ఎలక్షన్ ఇప్పుడు రాకముందు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న విషయం చెప్తున్నా. ఇంకా డిక్లేర్ కాకముందే నాకు సీట్ వస్తుంది అని చెప్పి 50 అడుగుల ఓడింగ్లు వేసుకొని పోస్టర్లు పెట్టుకొని ఓడరాతలు రాపించుకొని పార్టీలో జాయిన్ కాకముందే నాకు టికెట్ వస్తుంది అని చెప్పి, ఇంకా బీజేపీలోకి జాయిన్ కాకముందే నాకు బీజేపీ టికెట్ వస్తుంది అని చెప్పి ఓడరాతలు రాసుకొని ఓడింగ్లు వేసుకొని ప్రచారం చేసుకుంటే అది కాని పని అని చెప్తుంది. బీజేపీ సార్వత్రిక ఎన్నికలు అవి లోక్సభ ఎన్నికలు కావచ్చు లేదా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా కూడా ప్రాంతాల ఆధారంగా లేదంటే కులాల ఆధారంగా లేదంటే సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా బేస్ చేసుకొని రాజకీయం చేస్తుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గరున్న నేపథ్యంలో మన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం, ఇది కూడా ఓట్ బ్యాంకింగ్ అనే చూస్తుంది బీజేపీ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు వస్తుంది? అయోధ్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వరకు? కానీ ఓపెనింగ్ ఈ మధ్యలో అయింది. ఓపెనింగ్ అయిపోయినాక ఓపెనింగ్ చేసుకోకుండా దాచిపెట్టుకుంటామా? ఓపెనింగ్ అయితే గుడి నిర్మాణం నేను పోయిన అయోధ్యకి. కానీ వార్తలు ఏ రోజు ఓపెన్ అయింది? అది 22nd ఎప్పుడు? అవును, అదే అది ఆ రోజు. దాని తర్వాత నేను 4 days నేను పోయిన అయోధ్యకి. నిర్మాణం అంతా పూర్తి కొద్దిగా ఉంటుంది పెండింగ్. మన ఇల్లు కడితేనే కొద్దిగా ఏదో కొద్దిగా అంత పెద్ద అయోధ్య రామాలయం కట్టిండంటే మోడీని చేతులెత్తి మొక్కాలి. 11 రోజులు ఉపవాసం, 3 సార్లు స్నానం, రోజు దీపారాధన. మిగతా నాయకులు చేయలేరు అట్లా? ఎవరు చేస్తారు చెప్పగలిపారు? అంత మంచి దేవాలయానికి 11 రోజులు ఉపవాసము, నదిలో స్నానము, దీపారాధన, ఇండ్లలో దీపారాధనలు పెట్టుకోమన్నాడు. రామాలయం ఈసారి బీజేపీ గెలవడానికి రాముడిని ముందు పెట్టుకున్నారు అంతేనా? నేనేమంటున్నా, అంతకుముందు మేము రాముడిని ముందు పెట్టుకున్నామా? అంతకుముందు ఎవరిని పెట్టుకున్నాం? అవును, మీరు ప్రతి సభలలో జై శ్రీరామ్ అని మాట్లాడతారు. బీజేపీ పార్టీకి జై శ్రీరామ్ రాముడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం? అట్లాంటి ముస్లిం మైనార్టీలు కూడా పోయినారు అయోధ్యకి ట్రైన్లో, వాళ్ళకి కూడా వచ్చినాయి. సోషల్ 5-10 కాదు, వేల సంఖ్యలో పోతున్నారు. కానీ 5-10 మంది కాదు, ట్రైన్లలో వేల సంఖ్యలో రామాలయం చూద్దాం అయోధ్యకి అని పోతున్నారు. కానీ అదన్నీ ఉట్టి మాటలు. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు అట్లాంటి గుడి కట్టినందుకు మోడీ గారిని మెచ్చుకోవాలి. ఎలక్షన్ల గురించి రామాలయం తెచ్చిండు, ఎలక్షన్ నుంచి అయోధ్య తెచ్చిండు అనేది అనొద్దు. మీరు మీ నోట్లోకి వెళ్ళి రావద్దు, మీ నోట్లో నుంచి రావద్దు. మా నోట్లో నుంచి కాదు, ప్రజల్లో ఉన్న ఆలోచన, ప్రజల ఆలోచన. అరే అయోధ్య ఓపెనింగ్ రోజు ప్రతి ఇంటి, ప్రతి గుడ్ షేడ్, ప్రతి ఇల్లు, ప్రతి వాడ దీపారాధన, జెండాలు, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎక్కడ చూడు హైదరాబాద్ మార్మోగింది. నా కానీ ఇదే జీవితంలో చూడలేదు. జై శ్రీరామ్ అని మార్మోగింది. ఇదే అయోధ్యను ఉద్దేశించి చాలా మంది సినీ ప్రముఖులు లేదా సెలబ్రిటీలు గుళ్ళు కడితే కాదు అభివృద్ధి చెందాలి అని అంటే, భవిష్యత్తు మారాలి అని అంటే బడులు కూడా కడితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది ట్వీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాటి గురించి ఏమంటారు? బడులు కట్టాలి, స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. ఆయన చేసేది ఆయన చేసే పని చేస్తూనే ఉన్నాడు. ఆయన చేయాల్సిన పని చేసిండు. ఆయన నేను అయోధ్య కడతా, రామాలయం కడతా అని అన్నాడు. రామాలయం అయోధ్య కట్టిండు. బ్రహ్మాండమైన అయోధ్య. జన్మ సద్యమైపోయింది చూస్తే. జీవితం జాలరా బాబు ఈసారికి అనుకున్నా. మోడీ ఇట్లా ఇంత మంచి ప్రధానమంత్రి మనకున్నాడా అనుకున్నా నేను. 11 రోజులు దీక్ష. ఏ ప్రధానమంత్రి అంత పూజలు పురస్కారాలు చేసి ఎవరు చేస్తారు? ఓడుతున్నారు మోడీ గారిని మీరు. ఈటల రాజేందర్ అంటే ఈటల రాజేందర్ అని ఇప్పుడు నన్ను ఏమంటావు అంటే రేవంత్ అంటే ఇప్పుడు అంటావు. లేదు అట్లే ఉన్న వాస్తవం ఉపేంద్రనా, నేను ఉన్న వాస్తవమే మాట్లాడుతున్నా. అట్లాంటి రామాలయం బాలరాముని చూసి నేను, అట్లాంటి విగ్రహం చూసి, అట్లాంటి దేవాలయం చూసి నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాను.